ఈ ఫేస్బుక్ ఇప్పుడు ఫేస్బుక్ పార్టీ పరంగా లేనట్లేనా, కొంతకాలం పాటు ఆగుతుందా, ఎట్లా దాన్ని మీరు ఎట్లా రివైవ్ చేసుకోగలుగుతారు? భావ స్వేచ్ఛ మీద దాడి అని, భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి అని జగన్ గారు కూడా వ్యాఖ్యానించారు. సార్ ఈ నెల 9వ తారీఖున ఫేస్బుక్ అనేది నిలిపివేయడం జరిగింది సార్. నిలిపేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ ఖాతా సార్, ఆ ఖాతా నిలిపివేస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, వీ హ్యావ్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు యువర్ కంటెంట్ ఇన్ ఇండియా pursuant to a notice from the Government of India Law Enforcement under Section 79(3)(b). అంటే ఏపీ పోలీసులు ఏమని పంపించారంటే సార్, ఇది లోకల్ లాస్ కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి పంపించారు సార్. ఏంటి లోకల్ లాస్ కి వ్యతిరేకం సార్? రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి ఎక్సెస్ రేట్లు వేసి జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో, ఆ దోపిడీ గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆధారాలతో సహా వివరించిన వీడియో పెడితే లోకల్ లాస్ కి వ్యతిరేకమా? నేను అడుగుతున్నాను సార్, అమరావతి పేరుతో విచ్చలవిడిగా దోచుకు తినడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే అది లోకల్ లాస్ కి వ్యతిరేకం అని చెప్పేసి ఎలా మీరు మెటాకి పోలీసుల దగ్గర నుంచి పంపించి ఫేస్బుక్ పేజ్ ని తొలగిస్తారు? ఇది కాకుండా దగా డిఎస్సి పేరుతో విజయనగరం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీతో పాటుగా అభ్యర్థులందరూ కూడా అక్కడ ఏదైతే ర్యాలీ చేస్తే ఆ వీడియో కూడా లోకల్ లాస్ కి వ్యతిరేకమా? అంటే ఈ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే మనకున్నటువంటి స్వేచ్ఛకి లోబడి మనం ఎక్కడైనా సరే ధర్నాలు కానీ, నిరసనలు కానీ, ర్యాలీలు కానీ చేస్తే అది లాస్ కి వ్యతిరేకం అని చెప్పి ఈ ప్రభుత్వం భావిస్తుందా? ఇక డిఎస్సి అక్రమాలపై భారీగా నిరసనల గురించి మాట్లాడితే దాని గురించి యాక్సెస్ కట్ చేస్తారు. ఇలా 9వ తారీఖు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ ఖాతా నిలిపేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా నిలిపేస్తే తిరిగి రీస్టోర్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజే కాదు సార్. సో నా వీడియోస్ కూడా ఒక 4 ఇస్తారు, నా వీడియోస్ కూడా. సో సార్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మంగళవారం చేసే అప్పుతో కలిపి ప్రతి మంగళవారం ఎంతెంత అప్పు చేస్తున్నారు, వీటితో పాటుగా వీళ్ళు కార్పొరేషన్ నుంచి గ్యారంటీడ్, నాన్ గ్యారంటీడ్ అప్పు ఎంత చేస్తున్నారు, అమరావతి నుంచి ఎంత అప్పు చేస్తున్నారు అని చెప్పేసి విశ్లేషణ చేస్తే కంటెంట్ ఇండియాలో అవైలబుల్ ఉండదు అని చెప్పేసి కట్ చేస్తారు సార్. దీంతో పాటుగా అమరావతి పేరుతో వీడియోలు చేస్తే కంటెంట్ అవైలబుల్ ఉండదని చెప్పి మాట్లాడతారు సార్. సో వీటిని పోస్ట్ చేసేటువంటి ఎవరైతే పేజెస్ ఉంటాయో ఆ పేజెస్ లేపేస్తారు సార్. నేరుగా పోలీసులు భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి పోలీసులే నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి, సో రాష్ట్రంలో నిజంగా సార్ భారతదేశంలోనే కాదు, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎలా కొనసాగుతుందంటే, నార్త్ కొరియా కిమ్ ఉన్నాడు కదా సార్, కిమ్ పరిపాలన, నీ అంత పరిపాలన ఇక్కడ కొనసాగుతుంది సార్. రేవంత్ రెడ్డి గారి డైలాగ్ మీరు వాడుకున్నట్టు ఉంది. రేవంత్ రెడ్డి నిజం సార్. అంటే సార్ బాగా గమనించండి సార్, నార్త్ కొరియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా? ఎవరైనా సరే ప్రభుత్వానికి చేస్తున్నటువంటి తప్పులని వ్యతిరేకిస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ లో కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నట్టా చచ్చిపోయినట్టా సార్? ఈరోజు ఎంత దుర్మార్గం ఇది! ప్రభుత్వం చేసే అక్రమాలను ప్రశ్నించే తత్వం లేదా? చట్టాలు ఏమైపోయాయి? ప్రశ్నించకపోతే వాళ్ళకే నష్టం అండి. అబద్ధాలు చెప్పమని మనం ఎవరూ అనం, ఖచ్చితంగా అబద్ధాలు రాకూడదు. కిందాక ఆ ఒక చిన్న పదానికే మనం ఎవరు ఒప్పుకోలేదు. అయితే మిగతా సందేహాలన్నీ తీర్చమని మనం చెబుతున్నాం. అలాంటిది ఎమర్జెన్సీ టైంలో పేపర్ ఖాళీగా ఉండేది. మాకు కుర్రవాళ్ళం, నేను డిగ్రీ చదువుతున్నట్టున్నాను, మాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఈ వైట్ పేపర్ ఉంది అని. ఎమర్జెన్సీ కారణంగా సెన్సార్ ఆఫీసర్లను పెట్టి వార్తలు తీయించేసేవాళ్ళంట. దానికి ప్రొటెస్ట్గా గోయంకా లాంటి ప్రముఖులు ఆంధ్రప్రభ ఇటువంటి వాటిలో వైట్గా వదిలేసేవాళ్ళు, అంటే ప్రొటెస్ట్ అనమాట. సో ఆ తర్వాత ఏమైంది, ఎమర్జెన్సీ పెట్టి మొత్తం మీడియాని అణచివేసి మళ్ళీ గెలవచ్చని ఇందిరాగాంధీ గారు అనుకున్నారు. కానీ ఇందిరాగాంధీ గారే ఓటమి చూడాల్సి వచ్చింది. సరే, ఆ పార్టీ పక్షానే తర్వాత 71 ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తప్ప మిగతా దేశం అంతా కూడా దెబ్బతినిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజున. అప్పుడు సరే 78లో అదే పార్టీ తరఫున చంద్రబాబు గారు ఫస్ట్ టైం శాసనసభకి ఎన్నికయ్యారు కాంగ్రెస్ పక్షాన. సో మరి ఆ ఎమర్జెన్సీ అనుభవాలు తెలిసి కూడా మరి ఆయన ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. పూర్తిగా నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో అది హరించి వేస్తా ఉన్నారు సార్. దుర్మార్గమైన విషయం ఏంటంటే ఆఖరికి పేపర్స్ కూడా సార్, వార్తాపత్రికలు కూడా ఇంత దిగజారు రాతలు రాయాలా? ఎవరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు ఏదో మాట్లాడితే ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సార్ సంబంధం?
ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం? ఈ రాష్ట్రంలో ఎవరు ఏది మాట్లాడినా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మీకు హ్యాపీ, ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంటగట్టేస్తారు, మొత్తం డైవర్ట్ చేయటం అనమాట. అంటగట్టేస్తారా సార్? డిఎస్సిలో అక్రమాల గురించి అడుగుతున్నాం సార్ మేము. డిఎస్సిలో నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అడుగుతున్నాం. 1:1 నిష్పత్తిలో, అంటే ఒక ఉద్యోగానికి ఒకరిని పిలిచినప్పుడు వాళ్ళ సర్టిఫికెట్లు సరైనవే అయితే వాళ్ళకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పాలి. ఇవి కాకుండా స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అంశంలో మీరు చేసినటువంటి అవకతవకలు ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు. నిన్న మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఆధారాలతో సహా చూపించారు. వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి విషనాగులు అంట సార్. ఎవరు సార్ విషనాగులు? నిజమైన విషనాగులు ఎవరు? 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే 15 లక్షల కోట్లు అని చెప్పి అప్పు రత్న అని చెప్పి నీచమైన కార్టూన్లు వేసి బ్యాన్ ఐటమ్ వేసిన వాళ్ళు విషనాగులా? మేము విషనాగులం సార్. ఇవి కాకుండా సార్, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తెలుగు చచ్చిపోద్ది అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం మీద విషం చిమ్మినటువంటి విషనాగులు ఎవరు సార్? పేదింటి బిడ్డ మేఘన మీద విషం చిమ్మినటువంటి విషనాగులు ఎవరు సార్? ఇవి కాకుండా సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అని చెప్పి విషం చిమ్మి మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావడం కోసం సంక్షేమ పథకాలు రెట్టింపు ప్రచారం చేసినటువంటి విషనాగులు ఎవరు సార్? మెడికల్ కాలేజీల అంశంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ సస్టైనబిలిటీ కోసం 50% మేనేజ్మెంట్ సీట్లు తీసుకొస్తే దాని మీద విషం చిమ్మి ఈ రోజు పీపీపీకి అనుకూలంగా నేరుగా ప్రైవేట్ కట్టబెట్టడాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి విష నాగులు ఎవరు సార్? వాటిని మంచిది అని చెప్పి రాస్తున్నటువంటి విష నాగులు ఎవరు? ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విషం చిమ్మి ఈ రోజు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పొగుడుతున్నటువంటి విష నాగులు ఎవరు? సమాధానం చెప్పాలి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఓకే, దుర్మార్గమైన రాతలు రాసి వ్యక్తిత్వ హననాలు చేసి తప్పుడు కథనాలు ప్రచురించి ఒక వ్యక్తి మీద కోర్టులో ఉన్న అంశాలను కూడా వీళ్ళే డిబేట్లు పెట్టి వీళ్ళే జడ్జిల అవతారం ఎత్తి వీళ్ళే తీర్పులు ఇచ్చి ఎవరైతే సార్ ఒక కేసు విషయంలో ఎవరైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో ప్రధాన ముద్దాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అతన్ని బాధితుడిగా చూపించి నీచంగా అబద్ధాలకి రెక్కలు గట్టి ప్రచారం చేసిన విష నాగులు ఎవరు అనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సమాధానం చెప్పాలి సార్ ఖచ్చితంగా. రాష్ట్ర ప్రజలేం గుడ్డు వాళ్ళు కాదు సార్, రాష్ట్ర ప్రజలేం చెవిటి వాళ్ళు కాదు సార్, అన్ని గమనిస్తున్నారు సార్. సరైన సమయంలో రాధాకృష్ణ కూడా దెమ్మ తిరిగిపోయే తీర్పు అనేది ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది సార్. రైట్. శ్రీవారి సేవకులను జెండా మోసే కూలీలుగా మార్చారు, టీడీపీ అనుబంధ సంస్థగా సాధు పరిషత్తును చేశారంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న సాధు పరిషత్తు చేసిన ఆరోపణలకి కౌంటర్ ఇస్తూ మాట్లాడారు. కనెక్టివిటీ బాధుడు విద్యుత్ ఉత్పత్తిదారులపై అదనపు భారం మోపేందుకు సిద్ధమంటూ ఈ సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ రేట్లు పెంచుతున్నారట. దాని మీద వచ్చారు. క్షమాపణలు చెప్పిన పవన్ అభిమానులట. దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే నేను అనే పుస్తకాన్ని తిరుమల శ్రీవారి ఆలయం ముందున్న అఖిలాండం వద్ద వాళ్ళు చూపించి ప్రదర్శించి ఆ మీడియాలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట. మరి వాళ్ళంతా తెలుసుకుని తర్వాత క్షమాపణ చెప్పారట. వాళ్ళనైతే క్షమాపణ చెప్తే మంచిదే కానీ బట్ మరి దాన్ని మరి ఇతరులు ఎవరినైతే అట్లాగే వదిలేస్తారా అనేది చర్చ అవుతుంది. సరే, ఈ మాత్రం అయినా చేసినందుకు సంతోషం.